వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో ఈ రోజు ఈ సైబర్ క్రైమ్స్ అసలు ఎలా జరుగుతున్నాయి, ఎలా వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఈజీ మనీకి ఆశపడి చాలా మంది డబ్బులు పోగొట్టుకుని ఎక్కువగా సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఈ రోజు మనం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కూడా సైబర్ క్రైమ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక సైబర్ క్రైమ్ వారియర్ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ సైబర్ క్రైమ్ కేసెస్ అక్కడికి వస్తే ఎలా డీల్ చేయాలి, ఎలా వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలని ఇక్కడ వాళ్ళకు ఒక ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి మరి అనే వివరాలన్నింటి కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సైబర్ క్రైమ్ డిఎస్పీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. సో సార్ని అడిగి ఇక్కడ ఏదో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ వారియర్స్ అందరికీ. సో ఏంటి అదే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మా సార్ చెప్పండి సార్, ఏం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు? మా దగ్గర ఈరోజు సైబర్ వారియర్స్ అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక సైబర్ వారియర్ ఉంటాడు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ట్రైనింగ్ హెడ్ ఆఫీస్లో ట్రైనింగ్ జరిగి ఉంటుంది. ఎవ్రీ 15 days ఒకసారి వాళ్ళకి 15 daysలో ఎంత వర్క్ జరిగింది, ఏమేమి చేసినారు, ఎన్ని పిటిషన్స్ వాళ్ళు అప్లోడ్ చేసినారు, జరిగిన దాని గురించి వాళ్ళందరికీ కూడా 15 daysకి ఒకసారి వాళ్ళకి అలా చిన్న ట్రైనింగ్ క్లాస్ పెడతాం. ఈరోజు కూడా అందరు వచ్చారు. వాళ్ళకి ఏంటంటే కొంతమంది మారుతూ ఉన్నారు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంత మారుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఎలా అనే దాని గురించి, వాళ్ళకి పోర్టల్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా దాన్ని అప్లోడ్ చేయాలి, ఎన్ని పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి మీ పోలీస్ స్టేషన్ దాని మీద వాళ్ళకి ఒక క్లాస్ పెట్టినాము. బేసిక్ ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ ఉంటాడు. ఏదైనా సైబర్ అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో జరిగినప్పుడు వాళ్ళ కన్సర్న్ పోలీస్కి వెళ్ళి వాళ్ళకి పిటిషన్ ఎలా డ్రాప్ చేయాలి, పిటిషన్ ఎలా రాయాలి, దానికి సంబంధించి వాళ్ళకు తెలియకపోవచ్చు ఉంటుంది. కాబట్టి వీళ్ళతో వాళ్ళు డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత దాన్ని ఎన్సీఆర్టీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత కన్సర్న్ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది అది పోర్టల్. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తారు. బేసిక్ ఏంటంటే 7 lakhs అండ్ బిలో ఉన్న పిటిషన్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్నీ కూడా కన్సర్న్ పోలీస్కి వెళ్తాయి. 7 lakhs అండ్ ఎబోవ్ ఉన్న పిటిషన్స్ అన్నీ కూడా మా CCPSకి పుష్ చేస్తూ ఉంటారు. వాటి మీద మేము మళ్ళీ వాళ్ళని పిలిచి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి దానిలో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తూ ఉంటాం. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు అంటే ఏదైనా అన్నోన్ లింక్ వాళ్ళ సెల్ ఫోన్ కానీ వాళ్ళ సిస్టమ్ కానీ వచ్చినప్పుడు ఆ లింక్ అనేది వీళ్ళు దాన్ని ఫాలో కాకుండా దాన్ని నొక్కకుండా ఉంటే సైబర్ క్రైమ్ అనేది జరగదు. ఇప్పుడు గోల్డెన్ అవర్ అంటుంటారు కదా సార్, సైబర్ క్రైమ్స్ లో క్రైమ్ జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లోనే స్పందించాలని. అసలు ఏంటి సార్ గోల్డెన్ అవర్ ఏంటి? గోల్డెన్ అవర్ అంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు, ఏదైనా వీళ్ళు ఒక విక్టిమ్ తన డబ్బులు సైబర్ మన ఈ లింక్స్ ద్వారా కానీ వేరే ఫ్రాడ్ ద్వారా కానీ సైబర్ ఫ్రాడ్స్ ద్వారా కానీ పోయినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళకి తెలియగానే ఇమీడియట్లీ 1930కు వీళ్ళు కాల్ చేసి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానీ దానికి సంబంధించిన లింక్స్ కానీ పంపిస్తే ఇమీడియట్లీ ఆ కన్సర్న్ వీళ్ళ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ వెళ్ళిన డబ్బులు వాళ్ళను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అది మనం వాళ్ళకి తర్వాత వాళ్ళకు రిఫండ్ ద్వారా ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జరిగిన 2-3 గంటలు కానీ, గంట లోపల కానీ, 8 hours లోపల కానీ, 7 hours లోపల కానీ ఎంత తొందరగా అంటే ఇమీడియట్లీ ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళకు డబ్బులు పోకుండా కన్సర్న్ బ్యాంకులో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డీఫ్రీజ్ చేయడానికి అది తర్వాత డీఫ్రీజ్ చేసి వీళ్ళకు రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్ రిపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నాం వాళ్ళందరికీ. ఓకే సార్, ఇప్పుడు మన కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు సైబర్ క్రైమ్ ని అప్రోచ్ కావాలంటే ఎన్ని lakhs వరకు కేసు అయితే ఇక్కడికి రావచ్చు సార్? ముఖ్యంగా సైబర్ క్రైమ్ అంటే ఇక్కడ మన CCPS సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది మన కరీంనగర్ కమిషనరేట్లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి కూడా ఇది రన్ అవుతా ఉంది. ముఖ్యంగా ఇందులో 7 lakhs అండ్ ఎబో ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినప్పుడు మనకి ఇక్కడికి ఎన్సీఆర్టీ పోర్టల్ హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి పుష్ అయితే ఇది మనం వాళ్ళని మళ్ళీ కంప్లైంట్ పిలిపించుకొని వాళ్ళ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి అది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. 7 lakhs కంటే తక్కువ ఉన్న అమౌంట్ ఏదైతే వాళ్ళు లాస్ అవుతారో వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మనకు సైబర్ వారియర్స్ ఉంటారు, వాళ్ళతోటి కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి వాళ్ళను అక్కడ నుంచి ఎన్సీఆర్టీ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది మళ్ళీ అది పుష్ అవుతా ఉంది ఎన్సీఆర్టీ పోర్టల్ ద్వారా. అక్కడ వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కన్సర్న్ SHOs వాళ్ళు దాన్ని
ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైబర్ క్రైమ్ మోసాల్లో డిజిటల్ అరెస్ట్ ఎక్కువగా వినిపిస్తుంది సార్. చాలా మంది ఎంత అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నా గూడా మనం, చాలా మంది మళ్ళీ కనెక్ట్ అయిపోతున్నారు దానికి గూడా. అసలేంటి సార్ ఆ డిజిటల్ అరెస్ట్? ఎలా దాన్ని వాళ్ళు తీసేయొచ్చు? డిజిటల్ అరెస్ట్ అనేది ముఖ్యంగా వాళ్ళకి వాట్సాప్ కాల్ కానీ స్కైప్ కాల్ కానీ వచ్చి వాళ్ళు పోలీస్ యూనిఫామ్ వేసుకొని కస్టమ్స్ అని చెప్పి ఈడీ అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నారని చెప్పి మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చింది, లేకుంటే మీ పేరు మీద పాస్పోర్ట్స్ వచ్చినాయి, మీ పేరు మీద ఫలానా పార్సల్ వచ్చింది, మేము ఇక్కడ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు స్కైప్ కాల్లో మాట్లాడుతూ వాళ్ళను భయపెడతా ఉంటారు. భయపెట్టి మీరు ఇన్ని డబ్బులు మాకు పంపిస్తే మీ కేసు లేకుండా చేస్తామని భయపెట్టి వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు. ఏ పోలీస్ ఆఫీసర్స్ కూడా, ఏ డిపార్ట్మెంట్ కూడా మన స్కైప్ కానీ వాట్సాప్ కానీ కాల్ చేసి మీ మీద కేసు అయ్యింది, మీ పార్సల్ వచ్చి అని చెప్పరు. నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే కేసు రిజిస్టర్ చేసుకొని వచ్చి పట్టుకెళ్తారు తప్ప స్కైప్ కాల్ కానీ వాట్సాప్ కాల్ కానీ ఎప్పుడూ చెయ్యరు. మీరు అది ఆల్రెడీ వచ్చినా కానీ ఇమీడియట్లీ మీరు దాన్ని కాల్ కట్ చేయండి, లేదంటే మీ లోకల్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయండి. దానికి మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఓకే సార్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. రీసెంట్‌గా మన కరీంనగర్ పరిధిలో గూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ ఎక్కువగా వలస వేరే కంట్రీస్‌కెళ్ళి జాబ్స్ కోసం వెళ్తుంటారు. వాళ్ళని ఏజెంట్‌లందరూ గూడా మోసం చేసి అక్కడెక్కడో బెట్టి వాళ్ళ చేత నేరపూరిత సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నారని ఈ మధ్య ఇప్పుడు రీసెంట్ 2 డేస్ బ్యాక్ గూడా ఒక 2500 మెంబర్స్ భారతీయుల్ని విడుదల చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఎలా ఎళ్లి అక్కడ ఇట్లా చిక్కుకుంటున్నారు సార్? అసలేం జరుగుతోంది? ముఖ్యంగా ఈ అన్‌ఎంప్లాయ్ యూత్ ఏదైతే ఉందో కొంతమంది ఏజెంట్ ప్రలోభాలు పెట్టి మీకు బయట దేశాల్లో జాబ్లు ఇప్పిస్తాము, మీకు ఇంత శాలరీ వస్తుంది, డాలర్లో శాలరీ వస్తుందని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మోసపోతా ఉన్నారు. నిజంగానే కావచ్చు అని చెప్పి చాలా మంది ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కానీ వేరే అన్‌ఎంప్లాయ్ యూత్ కానీ ఏం చేయాలంటే వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న ఏజెంట్స్ని, ఈ లోకల్గా జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇక్కడిక్కడ ఉన్న లోకల్ ఏజెంట్స్ ద్వారా పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చిపోయి వీళ్ళు బేసిక్గా ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ కాంబోడియా, వియత్నాం ఈ కంట్రీస్ నుంచి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ నుంచి వీళ్ళు కాల్స్ చేయించి వాళ్ళతోటి స్లేవరీస్ లాగా వాళ్ళని బిహేవ్ చేసి వాళ్ళను మోసం చేసి వాళ్ళకి శాలరీ సరిగా ఇవ్వకుండా, తిండి పెట్టకుండా ఈ అఫెన్సెస్ చేయిస్తూ ఉన్నారు అనేది మా దృష్టి కూడా వచ్చింది. ఈ మధ్య డిపోటీ కూడా అవుతా ఉన్నారు. వచ్చినప్పుడు వాళ్ళతో స్టేట్మెంట్స్ రికార్డ్ తీసుకొని వాళ్ళ కన్సర్న్ ఏజెంట్స్ ఎవరైతే వీళ్ళని మోసం చేశారు వాళ్ళ మీద కూడా కేసులు చేయడం జరుగుతూ ఉంది. లోకల్ పోలీస్ స్టేషన్లు చేస్తూ ఉన్నారు, సైబర్ పోలీస్ స్టేషన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా అలా మోసపోవద్దు. నిజంగా రిజిస్టర్డ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో, ఏదైనా రిజిస్టర్డ్ కంపెనీ ఏజెన్సీస్ ఉంటాయి, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, నిజంగా వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఉన్నాయి, అటువంటివి కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని నిజంగానే జెన్యూన్ కంపెనీస్ ఉన్నాయని చెప్పి తెలిసినప్పుడు మాత్రమే మీరు జాబ్ ఆఫర్స్ యాక్సెప్ట్ చేయాలని మేము యూత్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు బాధితులు ఎవరైనా సైబర్ క్రైమ్ ఆశ్రయించిన వాళ్ళని ఎలా రిఫండ్ చేస్తున్నాం సార్? ఇప్పటివరకు ఎంత అమౌంట్ మనం రిఫండ్ చేయగలిగాం ఇక్కడ నుంచి? మన దగ్గర ఇప్పటివరకు మనం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఏదో పోలీస్ స్టేషన్ మనము ఫంక్షనల్గా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే మొన్న ఎవ్రీ 3 monthsకి ఒకసారి మెగా లోక్ అదాలత్ అని జరుగుతూ ఉంది. ఈ 3 months అంటే లాస్ట్ 3+ మొన్న 8th కూడా ఒక లోక్ అదాలత్ అయ్యింది, మార్చి లోక్ అదాలత్. ఈ టోటల్గా 4 మెగా లోక్ అదాలత్లో మనం ఇప్పటి వరకు 1,30,00,000 వరకు ఈ విక్టిమ్స్ ఎవరైతే కోల్పోయిన మనీని రిఫండ్ ఆర్డర్స్ ద్వారా వాళ్ళకి వచ్చేటట్లు మనము ఆర్డర్స్ కూడా తీసుకొని కన్సర్న్ బ్యాంక్ కూడా పంపించాము. సార్ మాట్లాడింది విన్నారు కదా. ఎవరైనా ఈజీ మనీకి అలవాటు పడకుండా ఏదైనా ఆన్లైన్ లింక్స్ క్లిక్ చేయండి అని మీకు మొబైల్లో వస్తే జాగ్రత్తగా ఉండండి. పొరపాటున కూడా అలాంటి లింక్స్ ఎక్కడా కూడా క్లిక్ చేయొద్దు. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ కావాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా కూడా బ్రాండెడ్ కంపెనీస్ ఏమైనా ఉంటే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. అంతేగాని ఏజెంట్లను నమ్మి మోసపోయి అక్కడికి వెళ్ళి ఇలాంటి సైబర్ క్రైమ్స్లో చిక్కుకొని కూడా బాధపడొద్దు. డిజిటల్ అరెస్ట్ గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మనకి వాట్సాప్ కాల్లో చేసి మీ మీద కేసు జరిగింది ఇలాంటివి ఎక్కడా కూడా చెప్పరు. వితిన్ ఏమైనా కేసు అయితే మన ఇంటి దగ్గరకు వచ్చి లీగల్గా మాట్లాడతారు, లేదంటే పోలీస్ స్టేషన్కి మనల్ని పిలిపిస్తారు. సో ఎక్కడా కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్కి మోసపోవద్దు అని చెప్తూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్. 37 అండ్ రూరల్ కొత్తపల్లి, మానకొండూరు కొన్ని ఉంటాయి. అవినవంక చెప్పదండి, గంగారాం, గంగాధర్ అన్నీ తక్కువనే ఉన్నాయి. బేసిక్గా ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే చెప్పినారో మనకు దగ్గరికి వచ్చే కంప్లైంట్ ఏదైతే ఉంటాడో డ్రాప్ చేస్తాము, ఎన్సీఆర్ పోర్టల్ అప్లోడ్ చేస్తున్నాం, అంతేనా? వస్తున్నారా మీ దగ్గర కంప్లైంట్స్? ఎవరైనా వస్తున్నారా? నీ పేరు ఏం పేరు? ఏ పోలీస్ స్టేషన్?
జమ్మికుంట టౌన్, జమ్మికుంట టౌన్ కాదు ఊరల్ టౌన్. నువ్వు చీగురుమామిడి. మీ దగ్గరికి ఒకటి అరా వస్తాయి అంతే కదా, చాలా తక్కువ వస్తాయి. మీ పోలీస్ స్టేషన్ వారానికి 2-3 వారానికి చూడాలి. అంటే అట్లీస్ట్ మనం చూస్తే ఏమొస్తున్నాయి తెలుస్తుంది. ఇంకొకటి మనం లోక్ అదాలత్ అయ్యింది, లోక్ అదాలత్ గురించి బాగా చెప్పినాం, కానీ 25,000 బిలో ఉన్నాయి అయితే సింపుల్గా చేయొచ్చు. మీ అందరికి ఐడియా ఉంది కదా. అట్లీస్ట్ మనం ఆ 25,000లో ఒక 4,000, 5,000, 6,000, 7,000 మిగిలి ఉంటాయి అట్లా. అది మనం ఇమీడియట్గానే పంపిస్తేనే ఎక్కడో బ్యాంకులో దొరుకుతాయి. అవి లేకుండా దొరకవు. ఇప్పుడు 10,000 పోతే ఎంత కష్టమవుతుంది. మనకు 50,000 శాలరీ వచ్చినా అలాగే 2,000 పోయినా కష్టమే, 1,000 రూపాయలు పోయినా బాధపడతాడు. అట్లీస్ట్ వాడు సరే వాడు మోసపోయిండు, ఒక 5,000 మిగిలినాయి, అలా 10,000 మిగిలిన చాలా మటుకు చూస్తే సేమ్ అమౌంట్ మిగిలిన కేసెస్ ఉన్నాయి కొన్ని. మన దగ్గర చూసిన ఏదైతే మనకు ఉన్నాయో పోర్టల్ నుంచి వచ్చిన దాంట్లో అట్లీస్ట్ అవన్నీ మనం ప్రాసెస్ చేస్తే, ఇప్పుడు లోక్ అదాలత్ వచ్చినప్పుడే ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి 8కి లోక్ అదాలత్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏదో ఒక 2 పిటిషన్లు, అప్పుడు ఒక 2 పిటిషన్లు, అప్పుడు ఒక 2 పిటిషన్లు అయినా మన లోక్ అదాలత్ చెప్పడం చేయొచ్చు. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కదా, ఆ రోజున ఏం లేదు కదా, కన్సర్న్ కోర్టులో చేస్తున్నారు కదా. ఇవి తీసుకుంటారు. ఓకే, అట్లా ఒకటారా ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ బేసిక్గా మనకు ఎవ్రీ డే తీసుకుంటారు. అది కొన్ని కోర్ట్స్ అయితే ప్రతిరోజు తీసుకుని, లేదంటే అట్లీస్ట్ సాటర్డేనో ఏదో వీకెండ్ కన్నా తీసుకుంటారు. అట్లీస్ట్ మనం ఫైల్ చేసినా పెట్టినా చేయొచ్చు. లేదు మనం తయారు చేసుకోబట్టి మనం లోక్ అదాలత్ రోజు మనకు 4 రోజుల ముందు చెప్తే కావట్లేదు. అంటే మీరు స్టేట్మెంట్ తెప్పించడం తగ్గట్లేదు, లేకుంటే కేవైసీలు రావడం లేదు, అప్పుడే అంటే రావు. మనకి ఇది కంటిన్యూ ప్రాసెస్. మనం వారేసి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే, మీరు అక్కడ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ మీరు సరే మీకు ల్యాండ్ ఆర్డర్ నోటీస్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అన్ని పోలీస్ స్టేషన్లో మీకు వదిలేస్తారు వారిని చెప్పలేదు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్లో నేను కూడా చేస్తాను, నేను కూడా ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ పని లేనప్పుడు, కొంచెం మనం ఫ్రీగా ఉన్నప్పుడు, బందోబస్తులు లేనప్పుడు, లేకుంటే వేరే లేనప్పుడు, అటువంటి అప్పుడన్నా కనీసము ఇది మన టాప్ ప్రయారిటీ అని పెట్టుకోవాలి. మీ వారియర్స్ వరకు ఇది మనకు ప్రయారిటీ. అట్లీస్ట్ మనకు కొన్ని కేసులు చేయాలి. సైబర్ పోర్టల్ ఆపరేటింగ్ రాకపోతే చెప్పండి, వచ్చిందా సైబర్ పోర్టల్ ఆపరేటింగ్ ఎవరికైనా రాజవారు చేరారు, దాని లోపల మొమ్మట పెడితే అక్కడ ఎందుకోసం అంటే లాగిన్స్ కి సంబంధించి మనం 1 వీక్ కంటిన్యూ కాకపోతే లాగిన్ క్రెడెన్షియల్స్ పోతాయి. అలా పోవడం వల్ల మళ్ళీ మీరు మా దగ్గర రావాలి, మళ్ళీ మేము లెటర్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఇంకా లాగిన్స్ అసలు మీరు అందరూ రాగేస్తారు. అంటే ఇప్పుడు ఫిగర్ కాకుండా మీరు చెప్తే ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? అదే అంటున్నా, ఇంకెవరైనా ఉంటే చెప్పండి. అతను ఒక్కరికి ఐడియా లేదు, సైబర్ పోర్టల్ గురించి ఐడియా లేదు. ఇంకెవరికన్నా తెలియని వాళ్ళు రైట్. మీ అందరికీ కూడా ఫోన్స్ ఇచ్చారా సైబర్ వారియర్స్ ఫోన్స్? అవైతే పనిచేస్తున్నాయి. ఎందుకోసం ఇవాళ మీటింగ్ స్పెషల్లీ పెట్టడం గల కారణం ఏమైంది అని అంటే, డైరెక్టర్ మేడం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 1 వీక్ 10 days లో 1930కి ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో స్టేటస్ కాల్స్ మీకు ట్రాన్స్ఫర్ కాబోతున్నాయి. అందుకే మేము నిన్న పెట్టినటువంటి ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తాను, నేను డబ్బులు పోయినాయి, నా యొక్క స్టేటస్ ఏంది అనే కాల్స్ డైరెక్ట్ మీకే రాబోతున్నాయి. అది ఎప్పుడో ఇంప్లిమెంటేషన్ చేయాలి. యాక్చువల్లీ అది జరగాల్సింది అక్టోబర్ నవంబర్లో జరగాలి, కానీ ఇప్పటివరకు జరగలేదు. ఎఫ్ఐఆర్స్ అవుతున్నాయి. అయిన తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేసే విధానం ఐడియా ఉందా ఎవరికైనా? లేదు. అదొకటి నేర్పిస్తాం ఇప్పుడు. అసలు ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది 14 digit.